అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ఎంతమంది చూస్తారో అనేది నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్లో అంటే మనకి దాదాపుగా 20 డేస్ టైం మాత్రమే ఉంది కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా మీరు మోస్ట్లీ మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసే ఉంటారు. అయితే మీ ప్రిపరేషన్లో భాగంగా మీరు అన్ని ఏరియాస్ని కవర్ చేసి ఉండొచ్చు, కవర్ చేయకపోవచ్చు. అంటే అది మీకు ఉన్నటువంటి సమయం దృష్ట్యా కానీ లేదా మీకున్నటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని బట్టి కానీ ఈ వీడియోలో నేనైతే కనుక ఒక 100 టాపిక్స్ అంటే రైల్వేలో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా గ్రూప్ డి పేపర్స్ మనం వరుసగా గమనిస్తూ వస్తే నేను ఇక్కడ ఒక 100 టాపిక్స్ పేర్లు చెప్తాను. ఈ 100 టాపిక్స్ కూడా ఏంటంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఈ టాపిక్స్ మీరు ఇప్పుడు చదువుకుంటూ కూర్చోండి నేనైతే చెప్పను, కానీ మీరు చదివారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కనుక జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చదవని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఉన్న టైంలో మనం ఏవైతే కవర్ చేయలేదో అవి కవర్ చేసే ప్రయత్నం చేయాలి. నేనైతే టోటల్ 100 మార్క్స్ గ్రూప్ డికి సంబంధించి మీకు ఉన్నటువంటి టోటల్ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చదివారు లేదనేది మీరు చెక్ చేసుకోండి. 100% సక్సెస్ అవ్వడానికి అయితే ఈ టాపిక్స్ మీకు ఎప్పటికీ ఉపయోగపడుతూనే ఉంటాయి. ఓకేనండి, రైట్. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొదటగా జీకేలో ఎక్కువ టాపిక్స్ తక్కువ మార్క్స్, కానీ ప్రతి టాపిక్ కూడా చిన్న చిన్న టాపిక్సే. మనకి ఎక్కువ డెప్త్తో ఉన్నట్టు టాపిక్స్ కాదు, ఎక్కువ టాపిక్స్ అనమాట. కాకపోతే సో మీరు జీకేలో భాగంగా దేశాలు, సరిహద్దులు, భాషలు. ఓకే, ఏ దేశంలో అంటే ఏ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడతారో అధికారిక భాష ఏది, స్థానిక ప్రాంతీయ భాష ఏది, అక్కడ ప్రత్యేకంగా ఎక్కువ మాట్లాడుతున్న భాష ఏది, తక్కువ మాట్లాడుతున్నటువంటి భాష ఏది అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత నదీ తీర నగరాలు అంటే నదులు ఒడ్డున ఉన్నటువంటి నగరాలు ఏంటి, అదేవిధంగా ఆ నదులకు ఆనుకుని ఉన్నటువంటి డ్యామ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే భారతదేశం అనేది మన యొక్క శక్తియుక్తులను తెలియజేయడానికి లేదా వారి యొక్క సహకారం అనేది తీసుకోవడానికి కానీ మన యొక్క సహకారం ఇతర దేశాలకు ఇవ్వడానికి కానీ మనం ప్రదర్శించేవి ఏవైతే ఉన్నాయో అవి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. సో మిలిటరీ విన్యాసాలు, అదేవిధంగా డాన్సెస్, అదేవిధంగా ఫెస్టివల్స్. ఓకేనా, అంటే డాన్సెస్, పండుగలు, ఏ రాష్ట్రంలో ఎవరు ఏ డాన్స్ అని ప్రసిద్ధి ఏంటి, వాట్ ఈస్ వాట్, అదేవిధంగా పండుగలు. అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఏదంటే గిరిజన తెగలు. భారతదేశంలో ఉన్న వివిధ గిరిజన తెగలు, ట్రైబ్స్ ఏం చేస్తాయి ఏంటి, అది ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏవి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఈ ట్రైబ్స్కి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా మనకి ఎక్కువగా ఉన్నవారు ఎవరు, తక్కువగా ఉన్నవారు ఎవరు, ఏ తెగ ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత అవార్డులు. మనకి సమయం అనేది తక్కువ ఉంది కాబట్టి అవార్డులు వచ్చేసరికి దాదాపు 25 రకాల అవార్డులు ఉన్నాయి. మరి ఈ టైంలో మన తక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వెరిఫై చేసుకోవాల్సింది ఇటీవల వచ్చినటువంటి నోబెల్, అదేవిధంగా పద్మ. మరి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2024, 2025 ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అవార్డ్స్ నోబెల్, పద్మకు సంబంధించి చూసుకుంటే సరిపోద్ది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్రీడలు, ట్రోఫీలు చాలా ఇంపార్టెంట్. వాలీబాల్కి ఇచ్చే హైయెస్ట్ ట్రోఫీ ఏది, క్రికెట్కి ఇచ్చే హైయెస్ట్ ట్రోఫీ ఏది, అదేవిధంగా వాలీబాల్కి సంబంధించినటువంటి ట్రోఫీస్ ఎన్ని ఉన్నాయి, అది ఖచ్చితంగా ట్రోఫీల పేర్లు తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకి ట్రోఫీ ఇచ్చి ఏ క్రీడకి సంబంధించి అడుగుతాడు, లేదా క్రీడ పేరు ఇచ్చేసి ట్రోఫీ ఏదని అడుగుతాడు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2025లో వచ్చినటువంటి స్కీమ్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి. అదేవిధంగా యాప్స్ అంటే మనకి ఈ ప్రభుత్వ స్కీమ్స్ లో భాగంగా ఇటీవల వచ్చినటువంటి యాప్స్ ఏవి, ఏ యాప్ అనేది దేన్ని తెలియజేస్తుంది, ఎవరు ఎప్పుడు లాంచ్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎబ్రివేషన్సే కాదు, వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నించాలి. 100% క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది. యుఎన్ఓ గురించి చదవాలి, యునెస్కో, యూనిసెఫ్. ఓకేనా, ఈ 3తో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ WHO అండ్ తర్వాత నాబార్డ్, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ నాబార్డ్. అదేవిధంగా మనకు బాగా తెలుసుకోవాల్సింది ఇండియన్ రైల్వేస్ గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా ఇస్రో గురించి తెలుసుకోవాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్క్. ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ వీటి మీద బాగా అవగాహన రావాలి. యుఎన్ఓ మీద, యునెస్కో మీద, యూనిసెఫ్, సార్క్ మీద, WHO మీద, అండ్ నాబార్డ్ మీద, ఇస్రో మీద, ఇండియన్ రైల్వేస్ మీద. ఓకేనా, ఈ టాపిక్స్ ఫస్ట్ చూడండి, తర్వాత మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయి ఈ టాపిక్స్ మీరు చూసుకొని ప్రయత్నించాలి. అంటే UNCTAD, WTO, NATO, WFD, ICRC, LIC, BSNL, TRSA, FSSAI, NHAI, అదేవిధంగా షారు. ఓకేనా, వీటి గురించి సెకండ్ ప్రయారిటీ. నేను ఇక్కడ సర్కిల్ ఏవైతే చేసిన వీటిని ఫస్ట్ ప్రయారిటీ కింద మీరు చూసుకోవాలి. వీటికి సంబంధించిన డేటా మీ జీకే బుక్స్లో ఏమైనా ఉంటే కనుక మీరు ప్రిపేర్ అయితే సరిపోదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్.
అండ్ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వస్తారు. జిఐ ట్యాగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తాయి ఖచ్చితంగా. జిఐ ట్యాగ్స్ అంటే భౌగోళిక గుర్తింపుగా ఇటీవల ఇచ్చినటువంటి ఎవరి గుర్తింపులోనే లేటెస్ట్ మీరు చూసుకోవాలి జిఐ ట్యాగ్స్. తర్వాత రామ్సార్ సైట్స్ చిత్తడి నేలలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ సార్, కన్ఫర్మ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏంటంటే నేషనల్ పార్కులు, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, టైగర్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్, పక్షి సంరక్షణ కేంద్రాలు, వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ సార్ చాలా ఇంపార్టెంట్, పుస్తకాలు రచయితలు, రాజకీయ నాయకులు అంటే సీఎంలు పిఎంలు ప్రముఖ వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు, క్రికెటర్లు రాసినటువంటి పుస్తకాలు, చరిత్రకారులు రాసిన పుస్తకాలు, రాజకీయ నాయకులు రాసినటువంటి పుస్తకాలు. ఓకేనా, శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాల కన్నా పవర్ఫుల్ ఏదంటే రాజకీయ నాయకులు రాసిన పుస్తకాలు, ఎందుకంటే రాజకీయ నాయకులు కాబట్టి. అదేందా మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ చంద్రయాన్ గురించి చూడండి. అండ్ స్పోర్ట్స్కి వచ్చేసరికి సార్ ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయండి. కొన్నిసారి ఈ టాపిక్ చెప్పలేదు, ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. టాపిక్స్ అనేవి చాలా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను ఒక్కొక్క పేపర్ని చూసుకుంటూ వస్తే దాదాపుగా ఒక 9 to 10 hours పెట్టింది అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏంటి, వాట్ ఈస్ వాట్ ఫైండ్ అవుట్ చేయండి, చాలా ఎక్కువ టైం తీసుకుంది అనమాట. సో అనలైజ్ చేసి చెప్పినటువంటి వీడియోనే. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈ టాపిక్ ఇదే వీడియో చూసిన తర్వాత నాకు కావాలంటే నాకు వీడియో కింద కామెంట్ పెట్టాను, నువ్వు చెప్పింది ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, అంత ధైర్యంతో నేను చెప్తాను. అర్థమైందా? ఎందుకంటే 20 రోజుల సమయం ఉంది, ఈ సమయంలో మీతో నేను ఆడుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అర్థమైందా? సో చాలా జెన్యున్ గానే వీడియో చేస్తాను, నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసి పక్కన పెట్టేసాను, టైం వేస్ట్ అనుకోండి. అర్థమైందండి? ఓకే సరే సరే చూడండి సార్. నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖేలో ఇండియా గేమ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఒలింపిక్స్ 2020 తెలుసుకోవాలి, టోక్యో ఒలింపిక్స్ తెలుసుకోవాలి, ఇక్కడ పారా ఒలింపిక్స్. అండ్ సార్ జాతీయ నేషనల్ గేమ్స్, నేషనల్ స్పోర్ట్స్ 37th ఎడిషన్ గురించి బాగా చూడాలి ఇక్కడ. ఓకేనా, చాలా చాలా. నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ అని చదువుతాయి, చాలా 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 ఇంపార్టెంట్ ఏరియాస్ మీద. ఓకేనండి. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్, స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించి ఇండెక్సెస్, పరిశుభ్రమైన నగరం ఏది, పరిశుభ్రమైన రాష్ట్రం ఏది, పరిశుభ్రమైన జిల్లా ఏది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ తర్వాత హిస్టరీకి వద్దాం. హిస్టరీలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? ఓకేనండి. ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో మీరు జస్ట్ ఇవన్నీ రివిజనే చేయాలి. కొత్తగా చదివేస్తానంటే కనుక టైం అయితే చాలదు. అర్థమైందండి? సో చరిత్ర హిస్టరీ దగ్గర నుంచి చాలా ఏరియాస్ ఉంటాయి. మీకు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకే ఉంటుంది, ప్రిపరేషన్ ఉన్నారు కానీ ఉన్నటువంటి పేపర్స్ గమనిస్తే ఇవి రిపీటెడ్గా వస్తున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే సింధు నాగరికత, మౌర్య సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, మొఘలాయులు, జాతీయోద్యమం, ఇవి ఏవి ఎలా చదవాలి అది ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత నుంచి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత అనేది మొట్టమొదటి ఎక్కడ బయలుపడింది, లేదా సింధు కాకుండా మరో నాగరికత ఎక్కడ కనిపించింది, ఓకేనా, నాగరికత ఎక్కడ కనిపించింది, ఎవరు గుర్తించారు, అది ఇంపార్టెంట్. లేదనుకుంటే ఆ నాగరికత అది ఏ రాష్ట్రంలో మనకి కనిపించింది, అది ఇంపార్టెంట్. మౌర్య సామ్రాజ్యంకి వచ్చేసరికి మొదటి రాజు, చివరి రాజు, ఆ రాజుకున్న ప్రత్యేకత ఏంటి, ఇందులో ఏమైనా కట్టడాలు ఉన్నాయో చూసుకోవాలి. విజయనగర సామ్రాజ్యం మొత్తం చదివితే తెల్లారిపోతుంది టైం అంతా. సో విజయనగర సామ్రాజ్యంకి వచ్చేసరికి ప్రధానమైనటువంటి రాజులు, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం ఏ రాష్ట్రంలో ఉంది, ఏ నది తీర ఒడ్డున ఉంది, వీళ్ళకి సంబంధించిన కోటలు ఏంటి, వీళ్ళ కాలంలో వచ్చిన బ్రిటిష్ వారు ఎవరు, వెళ్ళిన వారు ఎవరు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం కూడా ఏం చేస్తారంటే వరుస క్రమం రావాలి మనకి. హుమయూను, ఓకేనా, బాబర్, జహంగీర్, అక్బర్, ఓకేనండి, అక్బర్, ఇలా మనకి ఒక ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్, తర్వాత 1, తర్వాత 2, తర్వాత బహదూర్ షా, ఇలా ఆర్డర్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మొఘల్ సామ్రాజ్యం క్వశ్చన్లు ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొఘల్ సామ్రాజ్యం సంబంధించి వ్యక్తులకు ఉన్న బిరుదులు, లేదా వ్యక్తులు వారి యొక్క బయోగ్రఫీ, స్వీయ చరిత్రలు ఏమైనా ఉన్నాయి, వ్యక్తులు వారి యొక్క కోట, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు వీళ్ళు చేసినట్టు యుద్ధాలు, ఏ యుద్ధం ఎవరితో చేశారు, అది మాత్రమే ఇంపార్టెంట్. మొత్తం అంతా చదువుకోవసలే. మీరు మొఘల్ సామ్రాజ్యం చదివినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్వా యుద్ధం ఎవరితో చేశారు, ఎవరు గెలిచారు, చునార్ యుద్ధం ఎవరితో చేశారు, చౌసా యుద్ధం ఎవరెవరితో చేశారు, ఎవరు గెలిచారు, అదే ఇంపార్టెంట్. అర్థమైందండి? అండ్ వారి యొక్క భార్యలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మొఘల్ సామ్రాజ్యం వారి భార్య పేర్లు అడుగుతారు ఎక్కువగా. ఓకేనా. తర్వాత జాతీయోద్యమం, నేషనల్ మూవ్మెంట్, జాతీయోద్యమం ఎలా ప్రారంభమైంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలంటే ఇండియన్ హిస్టరీలో 1885లో ఐఎన్సి స్టార్ట్ అయింది కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. ఈ భారత జాతీయ కాంగ్రెస్ గురించి చదువుకునేటప్పుడు ఏ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షతన జరిగింది, అదే చదువుకోండి. అండ్ జాతీయోద్యమం చదువుకున్నప్పుడు మీకు ప్రధానమైన ఉద్యమాలు ఉంటాయి కదా, సివిల్ డిసిబ్లియన్స్ మూవ్మెంట్, శాసనోల్లంఘన ఉద్యమం, ఖిలాఫట్ మూవ్మెంట్, రౌలత్ చట్టం, సైమన్ కమిషన్, ప్రధానమైన ఘటనలు కొన్ని ఉంటాయి అనమాట. ఆ ఏరియాస్ మాత్రమే చూడండి, మిగతా అంతా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్
వందే మాత్రం ఉద్దేశం, అదే స్వదేశీ మూవ్మెంట్ అంటారు. తర్వాత మితవాదులు. సార్ క్వశ్చన్ ఇక్కడ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది, అంటే ఈ ఏరియాలో మిస్ అయితే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. మితవాదులు ఒక లాల్ బాల్ పాల్ అంటారు కదా. సో మితవాదులు అంటే ఎవరు తెలుసుకోవాలి, అది మోడరేట్స్. తర్వాత ఆ పర్సన్స్, ఓకేనా, ఆ పర్సన్స్ కు ఉన్నటువంటి నినాదాలు ఏంటి, ఆ పర్సన్స్ ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఆ పర్సన్కి ఉన్నటువంటి టైటిల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బాల గంగాధర్ తిలక్ ఉన్న టైటిల్, నెహ్రూజీకి ఉన్న టైటిల్, సుభాష్ చంద్రబోస్ ఉన్న టైటిల్, సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్న టైటిల్, సత్యేంద్రనాథ్ ఠాగూర్కి ఉన్నటువంటి టైటిల్, ఓకేనా. అంటే వారి యొక్క బిరుదు ఏమైనా ఉందా, వాళ్ళు ఏమైనా నినాదం ఇచ్చారా, వారి దగ్గర నుంచి ఏమైనా వార్తాపత్రికలు న్యూస్ పేపర్స్ వచ్చినాయా, వాళ్ళు ఏ పత్రికకు ఎడిటోరియల్ గా పనిచేశారు, ఎడిటర్ గా పనిచేశారు, గోపాలకృష్ణ గోఖలే, సుధారక్ అంటారు. ఇలా వారు ఏ పేపర్కి చేశారు ఎడిటర్ గా, లేదా వారు ఏ పేపర్ ప్రచురించారు, లేకపోతే తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, తమిళమా, మలయాళమా, అదేవిధంగా వారి దగ్గర నుంచి వచ్చి ఏర్పరిచినటువంటి సంస్థలు ఏంటి, లేదనుకుంటే వీరు ఏ పార్టీ తరపున పనిచేశారు, ఇలాంటివి ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క మోస్ట్లీ వారు ఇచ్చిన నినాదాలు, వారికి ఉన్న టైటిల్, వారి యొక్క పుస్తకం, ఈ మూడింటికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు పట్టుకుని కూర్చోకండి, అదొకటే చెప్తున్నా. తర్వాత గాంధీ యుగం, ఈ మితవాదుల్లో క్వశ్చన్ మిస్ అయితే గాంధీ యుగం కన్ఫర్మ్ అనమాట. ఓకేనండి, రైట్. తర్వాత గవర్నర్ జనరల్స్ మే ఆర్ మే నాట్, ప్రతిసారి వస్తున్నాయి కాబట్టి ఇవి రావచ్చు రాకపోవచ్చు. ఐఎన్సీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ సార్ అందరం ఇండియన్ హిస్టరీ చదువుతాం, వరల్డ్ హిస్టరీ చదువుతాం, ప్రపంచ యుద్ధం. ప్రపంచ యుద్ధం గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచ యుద్ధం 1, 2, ఓకేనా. ప్రపంచ యుద్ధం 1, 2. ఈ 1 అనేది ఎవరెవరితో పోరాడారు, ఎవరు గెలిచారు. 2 అనేది ఎవరెవరితో పోరాడారు, ఎవరు గెలిచారు, అంతే. ఓకే, వారు ఏ దేశానికి చెందినవారు, ఇది హిస్టరీ. ఓకేనండి. తర్వాత జాగ్రఫీకి వెళ్దాం. జాగ్రఫీలో కూడా చాలా ఏరియాస్ ఉంటాయి, మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ చూసుకోవాలి. ప్రధానంగా సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ గురించి బాగా చదవండి, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. జైవైవిధ్య, బయోడైవర్సిటీ గురించి చదువుకుంటారు. రవాణా అంటే ఇక్కడ ఎన్హెచ్ నేషనల్ హైవేస్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, వాటర్ వేవ్లు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏ వాటర్ వేవ్ ఏం చేస్తుంది, దేని కనెక్ట్ చేస్తుంది, నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, దేనికి కనెక్ట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ గురించి చదువుకుంటారు. తర్వాత నేలలు, వెరీ ఇంపార్టెంట్, సాయిల్స్ మీద క్వశ్చన్ రావచ్చు. భారతదేశ ఉనికి, జాగ్రఫీ నుంచి వచ్చే 1 మార్క్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చేస్తాం ఉనికి. ఓకే, లేదనుకుంటే ఉనికిలో భాగంగానే అక్షాంశాలు, రేఖాంశాలు, అదే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. ఓకేనండి. నెక్స్ట్ సార్ కాంటినెంట్స్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి, ఖండాలు. తర్వాత ఖనిజాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్ అధికంగా దొరికే రాష్ట్రం ఏది, నేలబొగ్గు అధికంగా దొరికే రాష్ట్రం ఏది, మైకా అధికంగా దొరికే రాష్ట్రం ఏది, బంగారం అధికంగా దొరికే రాష్ట్రం ఏది, వజ్రాలు కలిగిన రాష్ట్రం ఏది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా. లేదా ఆ గని కోలార్ మైన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మైకా ఎక్కువగా ఏ జిల్లాలో దొరుకుతుంది తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ అదేవిధంగా సరిహద్దులు, నదీ వ్యవస్థ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సెన్సస్, ఒకవేళ జాగ్రఫీలో ఏది టచ్ అయిపోతే సెన్సస్, జాగ్రఫీలో సెన్సస్ టచ్ చేస్తే ఎకానమీలో సెన్సస్ ఇవ్వడం, కాబట్టి సెన్సస్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఓకేనా, రైట్. తర్వాత పాలిటీ, ఓకేనండి. తర్వాత పాలిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. పాలిటీలో రాజ్యాంగం సంబంధించి బేసిక్స్ ఏంటి, ఓకేనా. మనకి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ లో సైన్స్, మ్యాథ్స్ ప్రయారిటీ ఎక్కువ కాబట్టి మనకి ఏంటంటే బేసిక్స్ మీద అవగాహన ఉంటే చాలు, డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ అంటే ఏంటి చదువుకుంటారు, అధికారులు, ఆర్టికల్స్ ఒక 50 ఆర్టికల్స్ రావాలి. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సీఎం అంటే ఎవరు, పిఎం అంటే ఎవరు, అదేవిధంగా రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అంటే ఎవరు, ఎలా అనుకున్న క్వశ్చన్లు వస్తాయి. సీఎంని ఎవరు ఎన్నుకుంటారు, లేకపోతే పిఎంని ఎవరు ఎన్నుకుంటారు, పిఎంకి ఇచ్చే జీతం ఎంత, సీఎంకి వచ్చే జీతం ఎంత, రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు, లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు, లేదనుకుంటే 0 అవర్ అంటే ఏంటి, లేకపోతే మొత్తం ఎక్కువగా సర్వ్ చేసిన సీఎం ఎవరు, ఎక్కువ సార్లు వచ్చిన పిఎం ఎవరు, బీహార్ నుంచి మొట్టమొదటిసారి వచ్చిన పిఎం ఎవరు, అత్యధికంగా పిఎంలు వచ్చినటువంటి రాష్ట్రం ఏది, అతి తక్కువ సీఎంలు వచ్చిన రాష్ట్రం ఏది, జీతం తీసుకోకుండా పనిచేసే సీఎం ఎవరు, అత్యధిక జీతంతో పనిచేసే పిఎం ఎవరు, అదేవిధంగా ఏ పిఎం హయాంలో ఎక్కువగా మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగినాయి, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అంటే దీనికి అన్ని లింకే. తర్వాత భారతదేశం యుఎన్ఓకి సంబంధించిన సంబంధాలు, సార్క్తో ఉన్నటువంటి సంబంధాల మీద బాగా అవగాహన ఉండాలి. మోర్ ఓవర్ ఇంపార్టెంట్, కొత్తగా అడుగుతున్నటువంటి టాపిక్ ఎలక్షన్ కమిషన్ గురించి అడుగుతాడు. ఓకేనండి, ఇవి మనకి ఇంపార్టెంట్. సార్ టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని టాపిక్లే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. తర్వాత ఎకానమీకి వస్తే బడ్జెట్ చదువుతారు, జీడిపి చదువుతారు, ఎన్డీపీ చదువుతారు, ప్రభుత్వానికి సంబంధించి పథకాలు. ఓకేనా, ఫర్ ఉపాధి పథకం ఉంది. ఓకేనా, ఇలా భారతదేశంలో అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా నార్త్ స్టేట్స్ లో ఉన్నటువంటి కొత్తగా ఇటీవల వచ్చినట్టు స్కీమ్స్, అది కూడా 2025 వచ్చిన పథకాలు మాత్రమే చూసుకుంటే చాలు, కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి. తర్వాత మ్యాథ్స్, ఐ హోప్ మీరందరూ కూడా మ్యాథ్స్ లో తోపలే. ఓకేనా, కానీ ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్. మరి డేటా అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చాను సార్ అంటే, జనరల్ అవేర్నెస్ మొత్తం నేనే రీసెర్చ్ మొత్తం సెర్చ్ చేసుకున్న పాత పేపర్లన్నీ. మ్యాథ్స్ మాత్రం ఒక సీనియర్ రైల్వే ఎంప్లాయ్ దగ్గర నుంచి గ్యాదర్ చేసిన టాపిక్స్ అనమాట.
సో వాళ్ళు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్ లో. వాళ్ళ దగ్గర అథెంటికేటెడ్ గా ఉన్నటువంటి సమాచారం అండ్ మన మోహన్ సార్ ఇచ్చినటువంటి సమాచారం తీసుకొని చెప్పడం జరిగింది. ఓకేనా. ఇందులో మీ అందరికీ తెలిసింది సింప్లిఫికేషన్స్. నేను ఇక్కడ చెప్పేది ఇంపార్టెంట్ కాదు, రిపీటెడ్ గా వచ్చిన టాపిక్స్ చెప్తున్నా. సింప్లిఫికేషన్స్ అండ్ తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. ఓకే. నెక్స్ట్ పర్సంటేజెస్, ఏజెస్, నెంబర్ సిస్టమ్, ట్రిగనోమెట్రీ చేస్తారు, మెన్సురేషన్ 2D 3D, అదేవిధంగా డేటా అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్, జామెట్రీ, మరి అదేవిధంగా ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇవి ఎక్కువగా వచ్చినటువంటి ఏరియాస్. మీ అందరికీ తెలిసిన మ్యాథ్స్లో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని టాపిక్లు సగం చదివేయడం కన్నా బాగా వచ్చిన టాపిక్లు బాగా చేసుకుని వెళ్ళడం బెటర్. అదేందా పొడిగా అన్ని కొంచెం చదువుకుని వెళ్ళడం వల్ల మన సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. మన నెగిటివ్ కూడా ఉన్నాయి కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించుకొని జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చే లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్. ఓకేనా. వక్రతలం గురించి అవుతారు కదా, వక్రీభవన గురించి. అదేవిధంగా సౌండ్, ధ్వని, తర్వాత మోషన్, చలనం, మోషన్, ఫోర్స్, ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయంట. నెక్స్ట్ గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ. సార్ వర్క్, ఎనర్జీ, పవర్, ఈ ముగ్గురు కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఓకే. ఈ రెండు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎలక్ట్రిసిటీ, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కన్ఫర్మ్ క్వశ్చన్ పక్కా. అండ్ సార్ ఈసారి ఎక్కువగా లెక్కలు ఇచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏవంటే కన్ను, మరి ఐస్కి సంబంధించిన డిఫెక్ట్స్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వాడడం, కళ్ళకి సంబంధించిన డిఫెక్ట్స్, మెట్రోపియా, హైపర్ మయోపియా ఉంటాయి కదా పదాలు, అవి వాటితో పాటు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, అదేవిధంగా హీట్. మీకు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వచ్చే ఏరియాస్ మోషన్, ఫోర్స్, ఈ మూడు, వర్క్, పవర్, ఎనర్జీ అండ్ యూనిట్స్ మెజర్మెంట్ కదా, ఎలక్ట్రిసిటీ. ఓకేనా. హీట్ చాప్టర్, వీటి మీద ఎక్కువగా లెక్కలు వస్తాయి. వెరీ ఇంపార్టెంట్. ఈసారి లెక్కలే మనకు ఖచ్చితంగా కొడతాయి అనిపిస్తుంది నాకైతే. కిందసారి కూడా అవే, కాకపోతే బయాలజీ మీద ఈసారి పడతారు. నా గెస్సింగ్ ప్రకారంగా బయాలజీ మీద ఎక్కువ పడతా ఉంటారు ఈసారి. గ్రూప్ డేకి నేనైతే అనుకుంటున్నాను 12-13 క్వశ్చన్స్ ఇచ్చేసిన పెద్ద అద్భుతం అయితే కాదు. ఎందుకంటే గతంలో మన రీసెంట్ జరిగిన టెక్నీషియన్స్ ఉంది 40 మార్కులకి హైయెస్ట్ 29 మార్కులు బయాలజీ ఇచ్చారు ఒక షిఫ్ట్లో అయితే. అర్థమైందా. స్టూడెంట్ డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. సో అలాంటివి ఏవైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బయాలజీకి ప్రాధాన్యత ఎక్కువైపోతుంది రైల్వేలో. ఓకే. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకప్పుడు ఉండేది, దీనికన్నా ప్రయారిటీ ఎక్కువైపోతుంది బయాలజీకి, ఎన్సీఆర్. ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్లు మ్యాథ్స్ చేస్తున్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ పెడతాం, బయాలజీ పెట్టట్లేదు. అదొక ఆస్పెక్ట్ తోనే పెట్టడం జరిగింది. సో బయాలజీ ఆల్రెడీ మీరు బయాలజీ 2.0 తీసేసుకున్నారు కదా ఆల్రెడీ చాలా మంది. ఓకేనా. మీకు కావాలంటే కనుక మీకు ప్రెసెంట్ 240 నేను పెట్టడం జరిగింది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా నేను కాస్ట్ తగ్గించి ఇవ్వగలుగుతాను. ఓకేనా. రైట్. తర్వాత కెమిస్ట్రీ మీ అందరికీ తెలిసిందే. ఏంటి ఇక్కడ కెమికల్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత మన కెమికల్ రియాక్షన్స్, తర్వాత మెటల్స్, నాన్ మెటల్స్, యాసిడ్స్, బేసెస్, మ్యాటర్, ఆటమ్, మాలిక్యూల్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ చూస్తారు. అండ్ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, బేకింగ్ సోడా అంటే ఏంటి, వాషింగ్ సోడా అంటే ఏంటి, లేదా జిప్సమ్ అంటే ఏంటి, బేక్ లైట్ అంటే ఏంటి, జనరల్గా మనం వాడే పదాలకు ఫార్ములాస్ లేకపోతే వాటి కాంపోజిషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, బాండింగ్, కెమికల్ బాండింగ్ మీద. సార్ కంప్యూటర్ మీద బేసిక్స్ ఖచ్చితంగా కంప్యూటర్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ డ్యామ్ షూర్ ఫిక్స్ అయిపోవచ్చు. ఓకేనా. ఇవి కొన్ని టాపిక్స్. మరి రీజనింగ్ టాపిక్స్ నేను బోర్డు సరిపడలేదని చెప్పి పేపర్ మీద రాసుకున్నాను. సో రీజనింగ్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే నెంబర్ సిరీస్ అండి రీజనింగ్లోని, తర్వాత ఎనాలజీ, నెంబర్ సిరీస్లో తెలుసు కదా వేరు ప్యాటర్న్స్, కోడింగ్, డికోడింగ్, తర్వాత డైరెక్షన్స్, తర్వాత ర్యాంకింగ్, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, సిలాజమ్స్ ఒకటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్, అజంప్షన్స్, తర్వాత ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా అవి, క్యాలెండర్, వెన్ డయాగ్రామ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నాయంటే ఈసారి ఎక్కువగా వెన్ డయాగ్రామ్స్ మీద. అండ్ తర్వాత కామన్ క్లాక్స్ అనేది డైరెక్షన్, పజిల్ టెస్ట్ మీకు కామన్. ఓకే. వెన్ డయాగ్రామ్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటే ఈసారి. సో అదేదో జాగ్రత్తగా మీరు చూడండి. అండ్ బయాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. టాప్ 10 టాపిక్స్ మీరు బయాలజీలో తోపులని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ప్రిపేర్ అవుతున్నారు మన ఛానల్లో. బయాలజీలో కణం అనే పాఠం, టిష్యూస్ అనే పాఠం, ఈ రెండింటిలో నుంచి 2 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3. ఓకేనండి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. హార్మోన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ సైన్స్, పర్యావరణం నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి. 5 క్వశ్చన్లు అయ్యాయి కదా. అండ్ తర్వాత నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్ రెండింటిని కలిపి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 6. ఓకేనండి.
సో టాపిక్స్ 7 అయినాయి, సో క్వశ్చన్లు 6 అయినాయి, ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ తర్వాత శ్వాసక్రియ అండ్ విసర్జక వ్యవస్థ ఎక్స్క్రెసెస్ రెండింటి మీద ఒక దాని మీద డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు, ఒక దాని మీద మాత్రం ఆ సిస్టమ్ సంబంధించిన పార్ట్స్ 6 మార్కులు ఇచ్చి వరుసలో పెట్టమని అడిగే అవకాశం ఉంది, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. అండ్ తర్వాత ప్లాంట్ కింగ్డమ్, ఓకేనా, వృక్షరాజ్యం యాప్లో చెప్పాను, చాలా అద్భుతంగా చెప్పాను. ప్లాంట్ కింగ్డమ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఏరియాస్ బయాలజీ మీద అవగాహన తెచ్చుకోండి. సార్ ఇంకా 20 రోజుల సమయం ఉంది, ఓకేనా, ఇంకా 20 రోజుల సమయం ఉంది మనకి. మీకు అంతా ఓకే అనుకుంటున్నాను. సో మాకు ప్రిపరేషన్ లెవెల్స్ చాలవు, ఈసారి గ్రూప్ డి కష్టం అనుకుంటే మనందరి కోసం ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీకి జీకే, హిస్టరీ, బయాలజీ ఒక ప్యాక్ కోడ్ లాంచ్ చేశాను. బయాలజీ ఎలా చెప్తానో అవి కూడా అలానే చెప్పడం జరుగుతుంది. సో నాకేమైందంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టు ఉందన్నమాట. అంటే జీకే కానీ లేకపోతే హిస్టరీ కానీ బయాలజీ కానీ స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేయలేకపోయినమాట, హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల. హెల్త్ సపోర్ట్ కావట్లేదు స్టార్టింగ్లో, అంటే ఎప్పుడు అలానే అవుతుంది, మరి ఏమైందో నాకైతే తెలియట్లేదు. మరి స్టార్ట్ అనుకునే టైంకి హెల్త్ బాగోపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి గ్రూప్ డికి సంబంధించి బయాలజీ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇంకా మీకోసం ఏం చేయగలో నాకు కామెంట్ చేయండి. అంటే 20 రోజుల సమయం ఉంది, 20 రోజుల్లో నేను కేవలం బయాలజీ గురించి అడుగుతున్నాను, మరి వేరే కామెంట్ అయితే పెట్టద్దు. అదేదా బయాలజీకి సంబంధించి 20 రోజులు మీకోసం ఏం చేయాలో చెప్పండి. అంటే మీకు ఏది చేయమని నేను చేస్తాను వీడియోస్ రూపంలో. మీకు నచ్చిన టాపిక్ లేదనుకుంటే సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, వైసీటీ యాస్టీజ్ పీడిఎఫ్ పెట్టి చేయండి, లేదనుకుంటే ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ చేయండి, డయాగ్రామ్స్ వాట్ ఎవర్. ఈ 20 రోజుల సమయం ఉంది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా నేను అందుబాటులో ఉంటాను. సో దయచేసి 20 రోజులు మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. కనీసం 100 కామెంట్స్ చేస్తే నేను రియాక్ట్ అవ్వగలను, ఎందుకంటే మీకు ఎంతమందికి రిక్వైర్మెంట్ అని తెలియాలి కదా. ఓకేనండి. సో నా మీద ఇంకా జీకే బర్డెన్ ఉంది, ఇండియన్ హిస్టరీ బర్డెన్ ఉంది. సో జీకే తీసుకున్న వరకు ముందే చెప్పాను కదండి, కరెక్ట్గా 10 హాఫ్ అన్ అవర్స్ వస్తాయి, ఓకేనా, 5 అవర్స్ వీడియో. అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏవైతే నేను ఇక్కడ రాశానో ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి. సో నోట్స్ రెడీ అయింది, రేపు ఈరోజు ఈవినింగ్ వీడియో రిలీజ్ అవుతుంది, చూసుకోండి, ఓకేనా, యాప్లోనే, మరి యూట్యూబ్లో అయితే రాదు, ఓకేనా. సరే మీకోసం బయాలజీకి సంబంధించి 20 రోజులు ఏం కావాలో నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు హెల్ప్ అవుతాను, ఓకేనండి. ఇది అయిపోయిన వెంటనే, ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిలాక్స్ అవ్వకూడదు. ఈ టైంలో 2 ఆప్షన్, ఒకటి బాగా ప్రిపేర్ అయిన వాడు గ్రూప్ డి కోసం ఆలోచించండి, ఈ మధ్యన స్టార్ట్ అయిన వాడు ఎన్టీపీసీ కోసం ఆలోచించండి. సో ఎన్టీపీసీకి కూడా మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీలో ఎంతమంది ఎన్టీపీసీ రాస్తారో కామెంట్ చేయండి. ఎన్టీపీసీ కూడా బయాలజీ, ఈ బయాలజీ చాలదు ఎన్టీపీసీకి, ఇంకొంచెం లెవెల్ పెరగాలి అంటే కొన్ని వీడియోస్ యాడ్ అవ్వాలి, ఒక 50 వీడియోస్ దాకా యాడ్ అవ్వాలి, అర్థమైందా. అది ఎన్టీపీసీ కోర్సులో మీకు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేం కావాలని కామెంట్ చేయండి, ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం, ఓకేనండి. థ్యాంక్ యూ.